నుంచి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నేనే నెక్స్ట్ సీఎం అని ఆయన చెప్పుకుంటాడు సోషల్ మీడియా ద్వారా. ఇటు హరీష్ రావు మొత్తం పార్టీకి పెద్ద దిక్కునే నేను విచ్ఛిన్నం అయిపోయింది అనుకో. మా కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ నేనే అవుతుండొచ్చు. ఆయన ఆ ఆలోచనలో, ఆయన ఊహాగానంలో ఆయన ఉన్నాడు. లేదు మూడోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను మీ నాయన ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కొత్త పార్టీ పెట్టి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను మీరు ఉన్నారు. అంటే తెలంగాణలో దోసుకుని ఇంకా సరిపోలేదా అని తెలంగాణ ప్రజలు వాళ్ళు ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి నిలబడుతుందట అంటే సిద్దిపేట కానీ బోధా నుంచి ఆమె నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే దీన్ని బట్టి మాకు ఏమో అర్థమవుతుందంటే హరీష్ రావును గత కొద్ది నెలల నుంచి హరీష్ రావు మొత్తం తప్పుడు చేసిండు, కాళేశ్వరంలో డబ్బులు తిన్నాడు, తెలంగాణ సొమ్మంతా తిన్నాడు అని హరీష్ రావును టార్గెట్ చేసి హరీష్ రావును తిట్టుకుంటూ ఇప్పుడు అదే హరీష్ రావు మీద పోటీతో నిలబడి హరీష్ రావును